ఎస్సీ బీసీ ఓసీ కార్పొరేషన్ నిధులు ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ బీసీ ఓసీ నిధులు ఎక్కడా అని టీడీపీ నాయకులు గాజింగం సత్తిబాబు, మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి గునుపే భరత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2019వ సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వలేదని, భారత రాజ్యాంగంలో అమలుపరిచిన ఎస్సీ నిధులను దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకాలకు ఎస్సీ బీసీ ఓసీ నిధులను తమ పార్టీ ఓట్ల కోసం నిధులను ఖర్చు పెట్టారని మండిపడ్డారు. దానికి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మరి మన గోకవరం ఈవో గారు గోకవరంలో కుక్కలు, కోతులు, దోమలు విపరీతంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దీని మీద మీడియా మిత్రులు సాక్షి పొండి గారు నిన్న ఒక మీడియా అండ్ పబ్లిక్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. దానికైతే ఏ నాయకులు గమ్ముని ఎవరో స్పందించలేదు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మీడియా సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి నేను స్పందిస్తున్నాను. వారం రోజులు టైం ఇస్తున్నాం. మీరు కోతులను కానీ కుక్కలను కానీ పట్టుకోకుండా ఉండి దోమల మందు పిచికారీ చేయకపోతే ధర్నా చేసి మొత్తం గోకవరం అంతా స్తంభం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు విలువ చేసే భూమికి సంబంధించినటువంటి పరికరాలు కూడా, పనిముట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేటాయించడం జరిగింది దళితులకి. అలాగే దళితులకు పెద్దపేటేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి సుమారు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. మేము చెప్పేది ఒకటే, ఏదన్నా దళితులకు కానీ, బీసీలకు కానీ, కాపులకు కానీ, లేకపోతే ఓసీ కార్పొరేషన్లు కానీ ప్రధానమైన న్యాయం ఏదైనా చేసింది అని అనుకుంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మళ్ళీ అలాంటి రోజులు మనకు రావాలంటే మనం రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి, జనసేనకి కలిపి ఓట్లు వేస్తేనే ఆ పాత రోజులకు మనం మళ్ళీ నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలకు ఇంతని ఒక పరిమితి కలిగినటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి బడ్జెట్లో ఒక్కొక్క కులానికి ఎంతని కేటాయింపులు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకైతే అసలు కేటాయింపులు లేవు. ఇందులో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే కాపు కార్పొరేషన్ గురించి తెలుగుదేశంలో మేము మనిషికి 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తే 50,000 సబ్సిడీ, 2 లక్షలు ఇప్పిస్తే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు. చాలామందికి మేము తెలుగుదేశం గవర్నమెంట్లో లోన్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కొంతమంది ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది కాపులు కూడా. అలాగే ఈ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధమైన లబ్ధి పొందకుండా కాపులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసిన 10% రిజర్వేషన్లో కూడా 5% రిజర్వేషన్ మాకు అలాట్ చేయడం అయినా అది కూడా ఈయన ఫస్ట్గా క్యాబినెట్ మీటింగ్లోనే మా కొన్న అలాట్మెంట్ రద్దు చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ అని ఇక్కడ సుమారుగా 3,88,99 కోట్లు కేటాయింపు జరిగింది ఇక్కడ. కానీ ఎక్కడ ₹1 కాపులకు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చింది అయితే మాత్రం ఏమీ లేదు. మరి ఈ కేటాయింపులన్నీ ఏమైనా ఎటు మళ్లించబడ్డాయి అనేది విషయం మాకైతే పూర్తిగా తెలియదు. ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మా కాపులకు కేటాయించినటువంటి కేటాయింపులు అసలు ఏమైనా ఎవరికి ఇచ్చారు, ఎక్కడ లబ్ధి పొందారని మా పబ్లిక్ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక శాఖపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.